హాయ్ అండి. మనం ఓన్లీ ఇంట్లో ఉండే ఒక 2 పదార్థాలతోనే ఒక మంచి ఫేస్ ప్యాక్‌నైతే తయారు చేసుకున్నాము. వీటికి పచ్చి పాలు, అలాగే పచ్చి పసుపు కొమ్ముని తీసుకుంటున్నాను. ఇది పచ్చి పసుపు కొమ్మండి. అల్లంలాగే ఉంటుంది. కానీ యెల్లో కలర్‌లో ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. ఈ పచ్చి పసుపుకి పాలు యాడ్ చేసి మనం ఒక మంచి పేస్ట్ లాంటిది తయారు చేసుకుంటాము. దాంతో అది ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక చిన్న ముక్కని ఇలా తుంచుకొని ఏదైనా దాని ఔటర్ లేయర్ ఉంది కదా, దాన్ని తీసేయాలి ఫస్ట్. మీరు అది దేనితో అయినా తీసేయచ్చు, చేత్తో అయినా లాగేయచ్చు, లేకపోతే దేనికైనా గరుగ్గా ఉండే దానికి వేసి రుద్దితే కూడా పోతుంది. నేను చూపిస్తాను చూడండి. మీకు ఇంట్లో సాన పెట్టుకునేది ఏమైనా అంటే దానికేసి రుద్దొచ్చా అండి. నాకు అలాంటిదేం లేదు. నేను ఇలా రోటికి ఇలా కొంచెం గరుకుగా ఉంటే దానికేసి రుద్దుతున్నాను. సైడ్‌ది ఉన్న ఆ నలుపు పోతుంది. ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు కొమ్ము ఉంది కదా, దీన్ని ఆ పాలతో సహా కలిపి రుద్దుకోవాలి. ఇలా బాగా రుద్దుకొని గంధంలా తయారు చేసుకోవాలి దాన్ని. మీకు ఇంట్లో ఏదైనా సరే అవైలబుల్ ఉంటే, అంటే రఫ్గా ఉండేది, మీకు సాన పట్టేది అట్లా ఉంటాయి కదా, వాటికేసి రుద్దుకోవచ్చు. అసలు ఇవేమీ లేదు అనుకుంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. పసుపుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పసుపు కొమ్ముని చేసుకొని దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసి మిక్సీకైనా వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోండి. నేనైతే ఇక్కడ రుద్దుతున్నాను. అది బాగా ఆ పసుపు కొమ్మంతా అరిగిపోయేదాకా రుద్దాలి. దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే దీన్ని డైలీ వాళ్ళు పూసుకోవడం వల్ల కానీ వాళ్ళకి ఆ నలుపునెస్ అనేది పోయి కొంచెం కలర్ వస్తారండి. ఉండే కొద్ది నలుపు ఇరిగిపోతుంది. అలాగే ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా అవి పోతాయి. మంచి కలర్ వస్తారు. స్మూత్గా అవుతుంది ఫేస్ కూడా. అలాగే డ్రైనెస్ కూడా పోతుందండి. మంచిగా ఉంటుంది ఫేసు. చూడ్డానికి కూడా బాగా బ్రైట్గా అనిపిస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ కూడా ఏమన్నా ఉన్నా కూడా పోతుందండి. ఫేస్ మీద హెయిర్ ఉంటుంది కదా కొంతమందికి, కొంచెం చిన్న చిన్నగా, అది కూడా పోతుంది ఇలా పూసే కొద్దీ. అలాగే మూతి చుట్టూ కూడా కొంతమందికి నలుపుగా ఉంటుంది కదా, అది కూడా పోతుంది. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఇది 100% న్యాచురల్ కదా, అందుకని మీకు సరిపోయినంత చూసుకొని కొంచెం పాలు అవి యాడ్ చేసుకుంటూ నేనైతే ఇంకొక పసుపు కొమ్మును కూడా తుంచుకొని మళ్ళీ రుద్దుతున్నాను. నాకు ఇంకొంచెం అవసరం అనిపించింది పేస్ట్, అందుకని దీన్ని బాగా రుద్దేసుకోవాలి. రుద్దుతుంటేనే పసుపు భలే స్మెల్ వస్తుందండి. పచ్చి పసుపు కొమ్మునే వాడుకోవాలండి మీరు. డ్రై అయితే మీకు ఫేస్ డ్రై అయిపోతుంది. డ్రై పసుపు వాడినా, డ్రై పసుపు కొమ్ము వాడినా కూడా ఫేస్ డ్రైనెస్ వస్తుంది. పచ్చివే మంచిగా ఉంటుంది, మంచి గ్లోగా ఉంటుంది, డ్రైనెస్ రాకుండా ఉంటుంది. ఇది కనీసం వీక్లీ 1 or 2 అప్లై చేసినా కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి దీంట్లో. మీకు వయసు కూడా అంత అనిపించదు. ముడతలు అవి కూడా ఉన్నా కూడా పోతాయి క్రమంగా వాడే కొద్దీ.
మీరు ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని ఫేస్కి బాగా అప్లై చేసేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. మంచిగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఉంచుకొని చల్లటి నీళ్ళతోనే కడుక్కోవాలి. అలాగే ఇది వాడిన తర్వాత అంటే వాష్ చేసుకుంటాం కదా, దాని తర్వాత ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. సోపు అలాంటివి ఏం వాడకూడదు. ఈ వాష్ చేసినాక 1 or 2 hours అన్నా అలా వదిలేయండి. ఎలాంటి సోపులు షాంపూస్ అట్లా ఏం పెట్టకండి. అప్పుడే స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. మీకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. నాకు ఇలా తయారైన పేస్ట్ని నేను ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకున్నా. మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. దీన్ని ఇప్పుడు కొంచెం తీసుకొని నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. కొంచెం తీసుకొని బాగా రుద్దుకోవాలి. బాగా కొంచెం మసాజ్ చేసినట్టు రుద్దుకుంటే స్కిన్కి బాగా పడుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.